నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వారు ఈ వారం తాము అనుకున్న చేపట్టినటువంటి ఏవైతే పనులుంటాయో వాటిని వివిధ రూపాల్లో పద్ధతులను అవలంబిస్తూ పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు నిర్వహించాలన్న ఆలోచనలు కూడా ఈ వారం కలిసి రాబోతున్నాయి మేషరాశి వారికి. అంతేకాకుండా మేషరాశి వాళ్లకు ఈ వారం పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. మీకున్నటువంటి స్థిరాస్తి వివాదాలను చాలా తెలివిగా వ్యవహరించి పరిష్కారం చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు కూడా కలుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం ఈ మేషరాశి వారు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటుంటారో వారి వారి ప్రయత్నాల పూర్వకంగా పలు రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలను కూడా పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులు ఈ వారం ఆశించిన పురోభివృద్ధిని సాధించుకుంటారు. అలాగే ఈ వారం వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులతో పలు అంశాల్లో అభిప్రాయ భేదాలు కలగటం కానీ వివాదాలు ఏర్పడటం కానీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో మేషరాశి వారు ఏమాత్రం కూడా ఈ వారం నిర్లక్ష్యంగా ఉండకూడదు. పలు రకాల తొందరపాటు చర్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ముందు చూపుతో వ్యవహరించాలి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరు అనుకునేటటువంటి ప్రయోజనాలను సాధించే ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మేషరాశి వారు నవగ్రహ ఆలయాలను దర్శనం చేసుకోవటం ప్రదక్షిణలు చేయటం అనేది చాలా మంచిది. నిత్యము కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. వృషభ రాశి వారు ఈ వారం తాము కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వివిధ రూపాల్లో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ వారం చేపట్టినటువంటి పనుల్లో శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఫలితాలు పొందడం కూడా కొంత కష్టంగా ఉండబోతుంది. పలు రకాల వ్యవహారిక విషయాల్లో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. అలా నిర్ణయాలను మార్చుకోవటం వలన కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడవచ్చు. స్థిరమైనటువంటి ఆలోచనలు స్థిరమైనటువంటి నిర్ణయాలు ఈ వారం ఈ వృషభ రాశి వాళ్లకు మేలును చేయిస్తుంది. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు కొంత ఆలస్యంగా ఉండటము మందకొడిగా పనులు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులను బంధువులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. వివిధ రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మీకున్నటువంటి ఇంతకుముందే పరిచయం ఉన్నటువంటి పాత మిత్రులు ఎవరైతే ఉంటారో వారిని కూడా కలుసుకుంటారు. పలు రకాల చర్చలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం వృత్తి వ్యాపారాల్లో ఏవైతే మీ యొక్క ఆలోచనలు సకాలంలో నిర్ణయాలు తీసుకోలేకపోవటం వలన కొన్ని రకాల పెట్టుబడులకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో అవకాశాలు కూడా వెనక్కు వెళుతూ ఉంటాయి. అటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా చూస్తే అదనపు పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ పని భారాల వలన అలసిపోతూ ఉంటారు. ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలు కూడా ఏర్పడుతుంటాయి వృషభ రాశి వారికి. వృషభ రాశి వారు ఈ వారం అన్ని రకాలుగా గందరగోళమైనటువంటి పరిస్థితులను అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. బాధ్యతల వలన విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం సరిగ్గా సరిపోదు. వివిధ రూపాల్లో కష్టపడి పని చేస్తుంటారు. వారం మధ్య తర్వాత కొంత పరిస్థితుల నుండి ఉపశమనం లభిస్తుంది. శుభవార్తలు అందుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో పిల్లల యొక్క చదువుల విషయంలో కొంత దృష్టిని కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోవటంలో కష్టపడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ వ్యక్తిగత అభివృద్ధికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి.
అన్ని రకాల సమస్యలకు దారికొస్తాయి. ఈ వారం ఈ వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. మిథున రాశి వారు ఈ వారం కష్టపడతారు. మీ పనితీరుకు అందరూ కూడా ప్రశంసలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా అధికారుల వద్ద మీకున్నటువంటి విలువ గౌరవాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి పనుల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్తుంటారు. దగ్గర వ్యక్తులతో, కుటుంబ వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలను చెప్పి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా సమయానికి అందుకోగలుగుతారు. తద్వారా మీరు ఇతరులకు చెల్లించవలసిన కొన్ని రకాల అప్పులను కూడా తీర్చివేసే అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి. సంఘంలో పలువురు ప్రముఖులతోటి ఈ వారం మీకు పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను కూడా మరింతగా విస్తరించుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఏవైనా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు కనుక ఉన్నట్లయితే వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఈ వారం ఈ మిథున రాశి వారు నూతనమైనటువంటి వాహనాలను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం మిథున రాశి వారు వాహనాలను కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు చేస్తుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తుంటాయి. వ్యాపారపరంగా ఈ వారం మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడే అంశాలుగా ఉండబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఏమాత్రం ఉండకూడదు. ఎంత అప్రమత్తతతో వ్యవహరిస్తూ ఉంటారో అంత శుభ ఫలితాలు పొందటమే కాకుండా సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. ఈ వారం మిథున రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది. వివిధ రకాలుగా పనులను చేపడుతూ ఉంటారు. వాటిని పూర్తి చేసేందుకు కూడా కష్టపడుతూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు రకాల ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు సమీక్షలు చేయటం లేదా ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టేటటువంటి పనుల్లో ప్రతిబంధకాలు కొంత ఇబ్బంది పెట్టబోతున్నాయి. అన్ని రకాల సమస్యలను జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తుండాలి, సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో స్థిరత్వంతో కూడినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఈ వారం కొంత ఆలస్యం కావటం, వాయిదాలు పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ధార్మిక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి క్షేత్రాలను దర్శనం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఈ వారం కర్కాటక రాశి వాళ్లకు పలు రకాల బాధ్యతలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో వివిధ రకాలుగా ఒప్పందాల గురించిన చర్చలు జరుగుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగే అవకాశాలు ఉండబోతున్నాయి. పిల్లల యొక్క ఆరోగ్యాలు చదువుల విషయంలో ఏమాత్రం కూడా కర్కాటక రాశి వారు ఈ వారం నిర్లక్ష్యం చేయకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్వంత ఇంటి కలను సాకారం చేసుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో కష్టపడి ధనాన్నంత సేకరించి మీకంటూ ఒక ఇంటిని కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. అయితే కొన్ని రకాల తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకోవటం వలన ఆ పనులు ఆలస్యం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడా ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపార కార్యక్రమాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందగలుగుతూ ఉంటారు. అలాగే వివిధ రూపాల్లో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి ఊహించినటువంటి మార్పులు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల నుండి పలు రకాల ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. దూరపు బంధువులను కలుసుకోవటం,
ప్రయాణాలు చేయటం అనేది ఈ వారం గమనించగలుగుతారు. కొన్ని రకాల ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. సమాచారాలను మీరు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను జాగ్రత్తగా సరి చేసుకుంటూ ఉండాలి. అవసరానికి ధన సహకారం కూడా అందుతూ ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. స్వామివారి కవచమును పారాయణం చేయటం ద్వారా ఎంతో ఉపయుక్తమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు కర్కాటక రాశి వారు. సింహరాశి వాళ్లకు ఈ వారం ముఖ్యమైనటువంటి పనుల్లో అవరోధాలు కలగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆత్మవిశ్వాసాలతో పలు రకాల స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు తొలగిపోతుంటాయి. మరింత సఖ్యత వాతావరణం కూడా ఏర్పడబోతుంది. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. మీ మధ్యలో ఉన్నటువంటి ఇదివరకు నుండి కొనసాగుతున్నటువంటి స్వల్ప విభేదాలను, అభిప్రాయ భేదాలను కూడా పరిష్కరించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో నిరుద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఏవైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో తొందరపడి వ్యవహరించకూడదు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన సందర్భాలు కూడా ఈ వారం ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఈ వారం మీరు అప్రమత్తంగా వ్యవహరిస్తుండాలి. ముఖ్యంగా పెద్దవారి యొక్క ఆరోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని సమాచారాలు కొంత మీకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో సాధారణమైనటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి కొంత ఒత్తిడి కూడా ఏర్పడబోతుంది. రాజకీయ సంబంధమైనటువంటి పలు రకాల సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు మీకు ఆహ్వానాలు అందబోతున్నాయి. దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకై ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. పలు రకాల వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఉపయోగిస్తున్నటువంటి వాహనాలను అమ్మివేయటం, ఆ తర్వాత కొన్నది నచ్చక మళ్ళీ మార్చేటటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాల కోసం కొంత ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. అన్ని రకాల నిర్ణయాలు తీసుకునే సందర్భంలో కుటుంబ సభ్యులతో కలిసి కొంత చర్చించడం అనేది మంచిది. విద్యార్థులకు లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఏకాగ్రతతో వ్యవహరించాలి. వ్యాపార కార్యక్రమాల్లో విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించడం మంచిది. శివ సహస్రనామ స్తోత్రం అనే విశేషమైనటువంటి సహస్రనామ స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటం కానీ, లేదా నిత్యము శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండటం, శివనామస్మరణ చేసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా మంచిది సింహరాశి వారికి. కన్యారాశి వారు ఈ వారం తాము అనుకునేటటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గత వారం కంటే మెరుగైనటువంటి ఫలితాలు కూడా పొందబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా, సంఘపరంగా ఈ వారం మీకు పలుకుబడి కూడా పెరగబోతుంది. మీకున్నటువంటి స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారో, మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో వారిని మీ దారిలోకి తెచ్చుకోగలుగుతారు. మీకు స్నేహితులుగా మారిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా కన్యారాశి వారు ఈ వారం లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతపరమైనటువంటి పదవులు, హోదాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల వాళ్లకు ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఎప్పటి నుంచో ఊహిస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల అధికారిక పరమైనటువంటి హోదాలు దక్కించుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఊహించినట్లుగానే మంచి ఉత్తీర్ణతను సాధించుకోగలుగుతారు.
ఈ వారం నిరుద్యోగులకు శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా వ్యవహరించి వాటిని అధిగమించగలుగుతారు. అనారోగ్య సమస్యలే కొంత అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. ఆదిత్య హృదయమును పారాయణం చేయటము, సూర్య నమస్కారాలు చేసుకోవటం, అలాగే మూగజీవాలకు ఏవైతే ఆహార పదార్థాలు అవి తింటూ ఉంటాయో వాటిని అందించేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. తులారాశి వారు ఈ వారం వ్యక్తిగతంగా ఉన్నటువంటి సంఘపరమైనటువంటి దీర్ఘకాలికమైన సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతుల విషయం చూస్తే గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మంచి గౌరవాలు పొందుతుంటారు. మాటల విలువలు కూడా పెరుగుతూ ఉంటాయి. సంఘంలో ఊహించినటువంటి విధంగా పెద్దవారి నుండి మీకు సంపూర్ణ సహాయము, అలాగే తోడ్పాటు, మద్దతు, ప్రోత్సాహం ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. మీకంటూ ఒక స్థాయి ఏర్పడుతుంది. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను, బంధువులను కూడా కలుసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం నూతనమైనటువంటి వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలు కనిపిస్తున్నాయి. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలకు కూడా ఆర్థిక సహకారాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు. మీరు నిర్వహిస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలు, సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఈ వారం నిరుద్యోగులకు ఉన్నతపరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు అధికారుల యొక్క సహాయ సహకారాల వలన కలగబోతున్నాయి. కాబట్టి అధికారులకు వారి యొక్క మాటల విలువలకు గౌరవాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం మీరు కొన్ని రకాల ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవటం, కొన్ని రకాల కారణాల చేత అవి వాయిదా పడటం లేదా ఆలస్యమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా వృధా ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, అలాగే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో సుప్రభాత సేవ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం ద్వారా ఎంతో శుభాలను పొందే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక వ్యవహారాలు చాలా సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో అనుకూలతలు పొందుతుంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. కుటుంబ పరంగా వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు. సమాజంలో మీకున్నటువంటి పరిచయాలు మరింత విస్తృతమవుతుంటాయి. మీ యొక్క పిల్లల యొక్క విద్యా విషయాలు కావచ్చు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, వాటిల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి గౌరవాలను సంపాదించుకోగలుగుతారు. అలాగే వ్యాపారపరంగా నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ మంచి సత్ఫలితాలను సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని లక్ష్యాలను పూర్తి చేసుకున్న తర్వాత ప్రశాంతంగా విశ్రాంతిని తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఒత్తిడి నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించే సందర్భంలో మంచి వ్యవహారాలతో కూడిన అనుకూలతలు సాధించుకోగలుగుతారు. ఈ వారం చివరిలో కొంత వ్యయ ప్రయాసలు పెరగబోతున్నాయి. ప్రతి సందర్భంలో ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలు కూడా చేస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం మంచిది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం కానీ, దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి
కుంకుమార్చన నిర్వహించటం, వీలైతే సంపెంగ పుష్పాలు కనుక లభిస్తే ఆ సంపెంగ పుష్పాలతో అమ్మవారికి అర్చన నిర్వహించటం అనేది చాలా చాలా మంచిది. ధనుస్సు రాశి వారు ఈ వారం తాము చేపట్టినటువంటి పనులు ఆలస్యంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఆకస్మికంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. వేరు రకాల ఆలోచనలు కనిపిస్తుంటాయి. వేరు సహాయ సహకారాలు పొందాలన్న తపన కూడా పెరుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి, లోటుపాట్లతో కూడిన సమస్యలు ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాలలో అప్పులు చేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. స్నేహితులు, బంధువులు పలు రకాల సహాయ నిరాకరణ చేస్తూ ఉంటారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. తలచినటువంటి పనులు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో శ్రమ పెరగకుండా జాగ్రత్తగా సమయానుకూలంగా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. అలాగే ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉన్నట్లయితే అనేక రకములైనటువంటి ఒత్తిడిని, సమస్యలను మీరు అధిగమించవచ్చు. స్నేహితులు పలు రకాల ఆలోచన విధానాలలో తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇతరులు చెప్పే సలహాలు, సూచనల విషయంలో తొందరపడి వ్యవహరించకుండా వ్యక్తిగతంగా మీరు కూడా ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వ్యాపార విస్తరణకు తగినటువంటి ఆలోచనలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సహాయాలు తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా పని భారాలు పెరగటం, ఒత్తిడి పెరగటం గమనించగలుగుతారు. వివిధ రూపాల్లో ఎన్నో రకాల ఒత్తిడిని అధిగమించేందుకు సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుని యొక్క దయతో, అనుగ్రహంతో వారం మధ్య నుండి కొంత శుభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. శుభవార్తలు వింటారు. కష్టపడిన దానికి సరి అయినటువంటి ఫలితాలు కూడా పొందుతుంటారు. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. వివిధ రూపాల్లో పెద్దవారితో మీకున్నటువంటి అనుబంధాలను కాపాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయగలుగుతారు. ఈ వారం చివరలో ఈ ధనుస్సు రాశి వారు ఎన్నో రకాల ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తూ మీకంటూ తిరిగి మీ యొక్క పూర్వపు స్థితిని సంపాదించుకోగలుగుతారు. మొత్తం మీద చూసినట్లయితే ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం మంచి చెడులతో కూడినటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. అనేక రకములైనటువంటి సమస్యల నుండి బయటపడి ప్రశాంతతను పొందేటటువంటి క్రమంలో ధనుస్సు రాశి వారు ఈ వారం గణపతి స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయాలి. నిత్యము గణపతి నామాన్ని జపం చేసుకుంటూ ఉండటం, సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే గణపతి స్వామి వారిని గరికతో పూజించటం ద్వారా ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. మకర రాశి వాళ్లకు కుటుంబ సభ్యుల నుండి పలు రకాల శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతుంటాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలను మంచి కార్యరూపంలో పెట్టి వాటికి అనుగుణంగా శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. నిరుద్యోగులు తమ కష్టానికి తగినటువంటి శుభ ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మకర రాశి వారు తొందరపడకూడదు. అవరోధాలు ఇబ్బంది పెడుతుంటాయి. తెలిసి తెలియక తీసుకునేటువంటి నిర్ణయాలు నష్టాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. వ్యాపారంలో ఈ వారం కష్టపడగలుగుతారు. ఊహించినటువంటి విధంగా మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా సమస్యలు తొలగిపోయి మంచి ఉపశమనాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వృత్తి, వ్యాపారము, ఉద్యోగాల పరంగా ఈ వారం శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వారం ప్రారంభంలో కొంత సమస్యలు ఉన్నప్పటికీ వారం చివర వచ్చేటప్పటికీ మళ్ళీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ వాతావరణంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో పెద్దవారితో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ వారం ఈ మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో శ్రీరాముని పూజించడం మంచిది. రామార్చన నిర్వహించటము, నిరంతరము రామనామాన్ని జపం చేసుకుంటూ ఉండటం మంచిది. కుంభరాశి వారు ఈ వారం
వివిధ రకాలుగా కుటుంబ పరంగా సంఘపరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు నిర్వహించటము, వాటి ద్వారా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకోవటం జరుగుతుంది. వాహన యోగాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి స్నేహితులతో మీకున్నటువంటి అనుబంధాలు విశేషంగా బలపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల విషయంలో ఎంతో కష్టపడుతుంటారు. అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులు అన్ని రకాలుగా మీకు సహకరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనాలు చేసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. పలు రకాల కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు కొన్ని తిరిగి ప్రారంభించుకుంటారు. ముఖ్యంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార అవకాశాలను అన్నింటినీ కూడా అందిపుచ్చుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటీర పరిశ్రమలు నిర్వహించేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. వారం చివరలో శ్రమాధిక్యత కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో సమస్యలను అర్థం చేసుకుంటూ వాటిని పరిష్కరించుకునేటటువంటి దిశగా మీ యొక్క కార్యక్రమాలు ఉండటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారికి తులసి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి. మీనరాశి వారు నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పలు రకాల శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబ పరంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మీకున్నటువంటి పలు రకాల భూ సంబంధమైనటువంటి వివాదాల నుండి తెలివిగా బయటపడుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి పరిపుష్టిని సాధించుకోగలుగుతారు. అలాగే ఇంట బయట మీకున్నటువంటి వ్యతిరేకతలను అధిగమించుకోగలుగుతారు. పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలను తెలివిగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అధికారులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం వలన కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. వ్యవహారాల్లో ఊహించినటువంటి విజయాలు మీ సొంతమవుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో గతంలో జరిగినటువంటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మీరు అనుకునేటటువంటి లాభాలను పొందుతారు. ఈ వారం ఉద్యోగులకు మరింత అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రంగాల వారు కూడా అనుకున్న లాభాలను పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. అడగకుండా సలహాలు ఇచ్చేటటువంటి పనులకు దూరంగా ఉండండి. వివిధ రకాలుగా ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై సత్యనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. సత్యనారాయణ స్వామికి అర్చన నిర్వహించటము, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసుకోవటం చాలా మంచిది. ఇవి ఈనాటి వారఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.